ఆహా, కేరళ ట్రెడిషనల్ ఇల్లు. అబ్బా, అసలు చూస్తుంటేనే అలా మనసు పారేసుకోవడం అంటే ఇదే. ఏముంది, వావ్, జస్ట్ వావ్ అంతే, మాటలు లేవు. ఆహా, గార్డెన్ కూడా చూడండి, గ్రీనరీ. ఏముంది, మీ అందరికీ తెలుసు కదా, మేము కేరళకి వెకేషన్ మీద వచ్చామని. అలా వచ్చి ఎవరో చుట్టాల ఇంటికో ఫ్రెండ్స్ ఇంట్లో దూరామనుకుంటున్నారా? అబ్బే, అస్సలు కాదు. వీళ్ళెవరో మాకు తెలీదు. వీళ్ళు మాకు చుట్టాలు కాదు, పక్కాలు కాదు, ఫ్రెండ్స్ కాదు, తెలిసిన వాళ్ళు కాదు. అసలు ఏ విధంగానూ తెలీదు. కానీ వీళ్ళ ఇంట్లోకి దూరిపోయాం. అది ఎలాగంటే, అనుకోకుండా మేము ఒక ఇంటర్నేషనల్ ఆర్ట్స్ సెంటర్కి వచ్చాం. అక్కడ వాళ్ళు మాకు నచ్చారు, మేము వాళ్ళకి నచ్చాము. అలా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టి చక్కగా మర్యాదలు చేసి చాలా మంచిగా చూసుకున్నారు మమ్మల్ని. సో, అదే టైంలో ఇల్లు వీడియో గూడా తీశాను. ఇల్లు మాకు చాలా బాగా నచ్చింది. ఇదే కాదు, దీని పక్కన ఇంకొక సూపర్ డూపర్ ఇల్లు కూడా ఉంది. ఆ 2 ఈ వీడియోలో చూపించేస్తాను. మీరు కూడా ఈ 2 ఇళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. చాలా టిపికల్ కేరళ హౌసెస్ ఇవి. ఈ కనిపిస్తున్న ఆయనే ఈ ఇంటికి ఓనరు. ఈయన మామూలుగా ఎక్కువగా మాట్లాడరంట. కానీ ఈ రాజుగారితో మాట్లాడిన తర్వాత ఆయనకి బాగా నచ్చి, ఇంకా ఆయన పర్సనల్ విషయాలు చాలా షేర్ చేసుకున్నారు. ఇంట్లోకి తీసుకెళ్లారు. అసలు ముక్కు మొఖం తెలియని వాళ్ళని ఎవరు తీసుకెళ్తారు కదా ఇంట్లోకి? ఆ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడైతే ఇల్లు చూసి ఎంజాయ్ చేసేద్దాం పదండి. కేరళ ట్రెడిషనల్ ఇల్లు. ఏముంది అసలు ఇక్కడే? చెక్కలు చెక్కలు బా. ఇవి కూడా బాగున్నాయి. లోపలికి ఇది గేట్, గేట్ కాలింగ్ బెల్ చేస్తాం. కాలింగ్ బెల్ పెప్పర్ చూడు, పెప్పర్ ఈ టమలపాకులో ఉంది కదా, ఇది పెప్పర్. That's the memory of the auntie of the people to my brother. Small. It's any epoxy table. Okay. Epoxy. Do you work with epoxy? Yeah. Like epoxy art is coming now. People are making not epoxy art. I mean epoxy table. Like I have wood with pieces of holes in it. I want to fill it with epoxy and different colors and give it a smooth finish. Okay. Have you done something like that? No. This is this is so comfortable. This is traditional Kerala or is it your design? That is actually not our design. Which is our? Heavy. Heavy. We will not get it now. No, we ordered in our place. We asked to make it. My friend has a company. We asked to make it. And then make it, we said never polished. Because, as you sit here, it gets polished. Otherwise, it looks very. See things, they are polishing something. We doesn't know. Good thing you don't have any polish. What wood is this? Rosewood without polish. What? Rosewood without polish. Without polishing, we can look this. How to make it? Sometimes they have some damage and they put something inside and polish it on top. But how is it so smooth without polishing? No, we know this. You know the technique. Yeah. Sir, for my record, my wife will make a short video on you. Can you explain your brother? This is jackfruit. This is after jackfruit. Jackfruit, ba? ఇది jackfruit అంట. Jackfruit. అసలు షేప్ చూడ, పొలం షేప్ ఏముంది. వా. This is traditional Kerala. ఈ బెంచ్ కూడా నాకు విపరీతంగా నచ్చింది. నాకు ఇలాంటివి చాలా ఇష్టం. ఇట్స్ టూ గుడ్. పారిజాత నాకు ఇలాంటివి చాలా ఇష్టం. పారిజాతం Shiva in puja.
What is that? It was a big free here. This is, we are not taking this down. 4 or 5 years there. Okay. We want to make it this, we only get 2 pieces. సో దే had a పారిజాతం చెట్టు ఉండేదంట. ఆ పారిజాతం చెట్టు విరిగిపోయింది, పడిపోయింది. ఓహో, దాంతో పడిపోయింది. బాగా తయారు చేశారు. ఓ నైస్. ఈ సెంటర్ ఆర్టిజన్సే తయారు చేశారు. కార్పెంటర్ కాదు. ఈ స్టోన్స్ ఏంటి వీలు పెట్టారా? అమ్మాయి చూసావా సైడ్ నుంచి ఫేస్ From college. ఏంటి అరుస్తుంది? కోడా? ఈ వుడ్ చూడండి ఎంత బాగుందో, షేప్ సింపుల్ బట్ టూ గుడ్. ఎటు నుంచి చూసినా ఉంది. వావ్, వా ఎంత బాగుంది. సింపుల్గా ఎంత బాగా చేశారు అసలు కదా, చాలా బాగుంది. Yeah. I was just wanted to curious to know your brother a little bit. What was he, Mr. Vasu? He's an artist, he's a statesman. Of course, I will read your website, I will read about him. But what exactly, what was his life? He's always, mainly He liked to talk to people. talk to the people. Okay, That like is his main, and even the politics and other, any level. That is his mainly. his brother was a public relations activity, and he is a creator. He is a tapestry artist. His sister was artist. The whole family is art, ఆర్టిస్ట్. and they have built it. I told you, I have no space to talk to people. He's here, I'm there. Two different people. He doesn't talk like you. మనలాగానే నేను మాట్లాడు. He doesn't talk, I ఐ డోంట్ talk టాక్ about. మచ్. హీ టాక్స్, హీ కీప్ ఆన్ టాకింగ్ Yeah, that's my brother. Never stop. Never stop. నాన్ స్టాప్. It's They a will tragedy. stop only when I there's- don't want to sleep if somebody is talking. And he is feeling the vacuum. He suddenly left him. He had no problem. భలే ఉంది అసలు. ఇలాంటి ఇంట్లో మన జీవితంలో ఉండలేమేమో. బా ఇలా కూర్చుంటే ఆహా ఏం మజా. And the water waste. మన ఊరిది బాగుంటుంది కానీ ఇలాంటి వరండా లేదు. అదొకటి మిస్ ఉంటుంది కదా, ఇలా మిస్ అయింది. ఈ వరండా లేదు, ఓపెన్ మెట్లే లేకపోతే స్తంభాలు, ఇల్లుక్కు అది. What life? వరండాలో ఇంత పెద్ద టీవీ కూర్చొని ఆహా ఇక్కడ పడుకొని సినిమా చూస్తుంటే ఏం ఉంటుంది మజా కదా. మీకు అనిపిస్తుందా? నాకైతే అంతే. ఇక్కడ పెద్ద మంచి సినిమా పెట్టుకొని ఆహా లైఫే లైఫ్ ఇది. లేదా ఇక్కడ కూర్చొని స్తంభాన్ని కానుకొని అబ్బా 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 ఆహా. లోపలికి వెళ్దాం, ఏముందో చూద్దాం. పిలిచారు పాపం, ఎవరిని పిల్లరు, మమ్మల్ని పిలిచారు. కేరళ అట్టుకోండి. Cooking. నేంద్రపల్లం అంటే ఇదా? నైస్. So please sit down. నేంద్రపల్లం చూపిద్దాం. కూర్చో. ఇదేగా బజ్జీలు ఇచ్చారు, బాగుంది. మన కోసం ఇది చేసినట్టుంది బాబా. కూర్చో. It's very ఇది tasty. చూసారా, Thank you so much. మామూలుగా మనం గ్లాసు వుడ్ ఫిక్స్ చేయాలంటే స్టీల్ ఉంటాయి. వీళ్ళ ఐడియా So this చూడండి, one the టూ గుడ్. countryside, not the slide, this one. And This is countryside. Oh, so much. This is called Elaki? Elaki? I don't know. Yeah. Maybe some other small. Yeah. But this is Nandra, no? Hyderabad. ఏది లోపల చూడు, రెడ్డిష్గా ఉంది. దగ్గరికి రెడ్డిష్గా ఉంది, బాగుంది. నా కడుపు నిండిపోయింది అసలు ఇలాంటివన్నీ చూస్తుంటే. ఇది కొబ్బరి చెట్టుదంట, అండ్ ఫిక్స్ చేయకుండా సింపుల్ గ్లాస్. ఎల్లకి నేంద్రపాలెం అంట. బబ్బులు పొద్దున్న బజ్జీ తిన్నావు చూడు, అది నేంద్రపాలెం. Like, not to eat, but అదేంటి దాని పేరు? I don't know. Kadali. Kadal? Kadali. కదలి. Kadali. The Sanskrit name. Kerala, everything is a Sanskrit word ఇది పచ్చిదంట, ప్రస్తుతానికి తినలేము కానీ కలర్ చూడు తినబోతుంది. called Kadali. కేరళ వాళ్ళు అరటికాయ చిప్స్ చేస్తారు దీంతోనే అట. చాలా బాగుంది, చాలా బాగుంది.
వావ్. This is full fruit. It's not that much tasty, but it's very good for health. It's good for health. Apparently very good for health. వావ్. Not tasty. అసలు overall బాగా. సూపర్. ఫుల్ గార్డెన్. ఇల్లే ఎంత బ్యూటిఫుల్గా ఉందనుకుంటే ఆ చుట్టూ ఉన్న గార్డెన్ అబ్బా ఎంత హాయిగా అనిపిస్తుందో. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. సమీర్ బ్యాంబూ చూడు ఎంతలా ఉన్నాయో, ఎంతలా ఉన్నాయి చూడు. Hello? వన్ మోర్ హౌస్ క్లాక్. పక్కకి తిరుగు, మొహం చూడాలి. ఎదురుగా ఉంటే కనిపించలే. టర్కీ కోళ్ళు ఇవి పెంచుకుంటున్నారు. ఇందాక నుంచి గమనించారా, ఏవో పక్షులు అరుస్తున్నాయి చక్కగా. జాక్ ఫ్రూట్. You have it there? ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఈ ఇల్లు చూడండి బయట నుంచే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ఇంకా లోపల ఎలా ఉంటుందో. ఈ బిల్డింగ్ కి మెయిన్ ఎంట్రన్స్ ఇది. లోపలికి రాగానే ఆహా వ్యూ చూసారా, ఏం మజా వచ్చింది. మన సైడు మండువా ఇళ్ళు ఉంటాయి కదా, అలా ఉంది. కాకపోతే 3 floors ఉంది ఈ ఓపెనింగ్. ఆహా నేను మాత్రం దీనికి ఫిదా అయిపోయా. ఎదురుగా ఉన్న స్టేర్ కేస్ కూడా మంచి రాయల్ గా ఉంది. వర్షం నీళ్లు కూడా పైనుంచి దీనిలోకి పడతాయి. ఆ వర్షం నీళ్లు కూడా పిచ్చి పిచ్చిగా పడకుండా దాన్ని రెగ్యులేట్ చేశారు. అది కూడా చూపిస్తా. వర్షం పడుతున్నప్పుడు ఈ గట్ల మీద కూర్చుని టీ తాగుతూ ఉంటే ఏం మజా వస్తుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు సయ్యం నాగలక్ష్మి గారని, ఆమెకి టీ ఇష్టమంట. నాకు ఆవిడే గుర్తొచ్చారు ఈ ప్లేస్ చూడగానే. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్ అంతా ఆర్ట్ కు సంబంధించిన సామానే పెట్టారనమాట. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇంటర్నేషనల్ ఆర్టిషియన్స్ సెంటర్ అని, అది పక్కనే ఉందన్నమాట. సో దానికి సంబంధించిన అంటే ఆ ఆర్ట్ కి సంబంధించిన చాలా వస్తువులు ఈ బిల్డింగ్ లో కొన్ని రూమ్స్ లో పెట్టారు. Concept is nice. I love such things. Even I make at home. Just talking to you. It's the Mingo. I like to talk Just to a creative idea. జస్ట్ ఎండిపోయిన కొమ్మని, కొబ్బరి ఇది ఉంటుంది కదా దాంది ఒక చెట్టులాగా పెట్టేశారు. ఇది చూసారా, మధ్యలో ఇంటి ఓపెనింగ్ ఉంది కదా, సో వర్షం పడకుండా ఇలా చైన్స్ పెట్టారు. ఆ చైన్ నుంచి వాటర్ అంటే పైన రెయిన్ గార్డ్ ఉంది, అక్కడ కలెక్ట్ చేసుకుని ఆ చైన్ నుంచి నీళ్ళు ఎలా కాడతాయి. మామూలుగా అయితే ఇలా దందని పడిపోతే స్ప్లాష్ అవుతాయి కదా, కిందంతా అంతా వాటర్ అయితే చుట్టూ చెంది నీళ్ళు అయిపోతాయి. కాబట్టి అది అవాయిడ్ చేయడం కోసం చక్కగా రెయిన్ గార్డ్ దానికి వచ్చి అలా నీళ్ళు కాడతాయి. సో కిందకి నీ డైరెక్ట్గా వెళ్ళిపోవడం వల్ల చిందవు, కింద నీట్గా ఉంటుంది. చూడడానికి ఎంత బాగుంటుందో. మిస్ అయ్యాను, వర్షాకాలం వచ్చుంటే మజా ఉంటుంది. బాగుంది, ఐడియా బాగుంది అనిపించింది నాకు చాలా. ఆహా ఏముంది అసలు. కిందకి చూపి, ఇక్కడ మెట్లు, మళ్ళీ ఒక చిన్న వరండా, 2 layers ఉంది ఫ్లోర్. ఏముంది కదా ఏంటి, సూపర్. మంచాలు కూడా చెక్క మంచాలు డిఫరెంట్గా ఉన్నాయి. అన్నీ వీళ్ళే డిజైన్ చేసుకున్నారంట. ఈ ఇందాక చూపించిన పెద్ద ఆయన ఇంకొక ఆర్కిటెక్ట్ ఎవరు కలిసి డిజైన్ చేశారంట ఇల్లంతా. చాలా బాగా చేశారు. పైకి వెళ్దాం. రెయిన్ వాటర్ కలెక్ట్ చేసుకుంటున్నాం. ఇది రెయిన్ గార్డెన్. ఇది అకామిడేషన్ స్టోర్, ఇక్కడ వచ్చి నేర్చుకునే వాళ్ళక. అకామిడేషన్స్ ఇవి కింద ఫ్లోర్, ఇక్కడ డార్మ్స్ లాగా. ఇది జ్యూట్ రూమ్ సెపరేషన్ కోసం వాడారట. జ్యూట్
యూత్ కూడా కండక్ట్ చేస్తారా? ఫస్ట్ టైం చూస్తున్నా. సో ప్లెయిన్ గా ఉండడం అని మీరు ఫ్రెండ్స్. It's one side laminated and other side is blue. Yeah, you can. ఈ డోరు, ఈ వాల్స్ చూసారా? జూట్‌తో చేసింది. దానికి లామినేట్ చేశారనమాట స్ట్రెంత్ కోసం. ఎంత బావుంది! చాలా సింపుల్ అండ్ బెస్ట్ ఐడియా అనిపించింది. ఈ రూమ్స్, ఈ డార్మిటరీస్ ఏంటంటే, వీళ్ళు వర్క్‌షాప్ కూడా కండక్ట్ చేస్తారంట. సో, అలాంటప్పుడు స్టూడెంట్స్ వచ్చి ఉండడానికనమాట. ఇవి జనరల్‌గా ఈ వర్క్‌షాప్స్ ఫిబ్రవరిలో జరుగుతాయంట. ఆ టైంలో చల్లగానే ఉంటుంది కదా! సో, ఇంకా ఫ్యాన్స్ కానీ, ఏసీలు గూడా అక్కర్లేదు అని జస్ట్ పైన రేకుల షెడ్డే ఉందంట. చుట్టూ గోడల మీద ఉన్న ఆర్ట్ చూసారా? ఇవన్నీ చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్‌తోనే వేయించేశారంట. ఎంత చక్కగా వేశారు కదా! వీళ్ళంతా ఆర్టిస్టులు కదా! మరందుకే అదరగొట్టేశారు డ్రాయింగ్స్ అన్నీ. Maybe there is an opportunity. You come to Hyderabad anytime, please be my guest. I would be happy to take you my home and see a bit of the city. But nothing like your place, it is so peaceful. ఇల్లు ఎలా అనిపించింది? మేమైతే వీళ్ళ ఇళ్ళకి, వీళ్ళ హాస్పిటాలిటీకి చాలా ఇంప్రెస్ అయిపోయాం. మీకెలా ఉందో కామెంట్ చేయండి. అసలు ఇదైతే టూరిస్ట్ స్పాట్ కాదు. కానీ ఏదో అలా వచ్చేసాం. ఎలా వచ్చాము? ఎందుకొచ్చాము? అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా.